దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మానవ జీవితంలో సుఖ దుఃఖాలు, కష్టాలు, కలిమి, లేమి ఇవన్నీ సర్వసాధారణం అండి. ప్రతి మనిషి జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో కలిమి ఉంటుంది, లేముంటుంది, దారిద్ర్యం ఉంటుంది, రోగం ఉంటుంది, అప్పు ఉంటుంది. అన్నీ ఉంటాయండి. అన్నీ అటు నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, ఇటు పాజిటివ్ కోణాలు, పాజిటివ్ దృక్పథాలు కూడా మనిషి జీవితంలో సహజం అండి. అయితే కొంతమందికి ఎక్కువగా శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి, రోగాలు, నిందలు, అవమానాల్లో ఉంటారు, ఎక్కువగా శాపంలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుందంటే, యథార్థంగా కానీ మనం ఉండినట్లయితే చీకటిలో ఉన్నా సరే, అపాయంలో ఉన్నా సరే, మరణంలో ఉన్నా సరే మనకు వెలుగు పుట్టి చక్కని త్రోవలు మనము నడిపించబడతాము, మనము తేజరిల్లుతాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తని. చూద్దాము లేఖన భాగము. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 4వ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందంటండి. చీకటిలో వెలుగు పుడుతుందంట. చాలామంది కుటుంబాల్లో చీకటిలోనే ఉండి, చీకటిలోనే జీవించి, చీకటితోనే మరణిస్తూ ఉంటారు. చీకటి అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, అంధకారం అంటే కష్టాలు, శ్రమలు, దుఃఖం, రోగం, శాపం, పాపం, వీటన్నిటిని చీకటిగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి స్థితిలో ఉండి ఆ కుటుంబాలు అలాంటి స్థితిలోనే కొనసాగించబడి, అలాంటి స్థితిలోనే ముగించబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి చీకటి సందర్భాలు, ఇలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ మనకు ఏర్పడినప్పుడు మనకు వెలుగు పుట్టి ఆ చీకటి నుంచి తప్పించబడి వెలుగు సంబంధులుగా, తేజో సంబంధులుగా మనం మార్చబడాలి అంటే యథార్థవంతులుగా మనం ఉండాలి. యథార్థవంతులుగా మనం ఉండాలి. ఏ మనుష్యుడైతే యథార్థవంతుడిగా ఉంటాడో, ఏ మనుష్యుడైతే యథార్థవంతుడిగా ఉండి నడుచుకుంటూ ఉంటాడో అలాంటి వ్యక్తికి చీకటిలో కూడా వెలుగు పుడుతుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, దయచేసి గమనించండి. హృదయంలో ఏముంటుందో నోట్లో కూడా అదే ఉండాలి, క్రియల్లో కూడా అదే ఉండాలండి. అది యథార్థత అంటే. యథార్థత అంటే నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో నీ క్రియల్లో కూడా అవే కనపడాలి, నీ మాటల్లో కూడా అవే ఉండాలి ప్రియులారా. కానీ ఈనాడు సమాజాన్ని గమనించినట్లయితే అట్లా లేరండి. ప్రజలు 3 రకాలుగా ఉంటారు. 3 రకాలుగా హృదయంలో ఒకటి ఆలోచిస్తున్నారు, నోటితో ఒకటి మాట్లాడుతున్నారు, చేసే పని ఇంకోటిగా ఉంటుంది. ఇలాంటి వైఖరిని ప్రజలు కలిగి ఉండటం వల్ల వాళ్ళకి చీకటిలో వెలుగు ఎలాగ పుడుతుంది? వారి చీకటిలోనే ఉంటారు, చీకటిలోనే నడుస్తారు, చీకటిలోనే వారి జీవితాలు ముగించబడతా ఉంటాయి. చీకటి సంబంధమైనటువంటి పరిస్థితులు ప్రతి కుటుంబంలో వస్తాయండి, ప్రతి వ్యక్తికి సంభవిస్తాయి. అలాంటి చీకటి సందర్భాలలో, అలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితిలో, అలాంటి రోగ స్థితిలో, అలాంటి అప్పుల బాధలో, ఆర్థిక సమస్యల్లో, మానసిక సంబంధమైన ఒత్తిడిలో, బాధల్లో, శ్రమల్లో మనకు వెలుగు పుట్టాలంటే, వాటి నుంచి మనం విడిపించబడాలంటే, వాటి నుంచి మనం తప్పించబడి క్షేమస్థితిలోకి వెళ్ళాలి అంటే యథార్థత కలిగి మనము ప్రవర్తించాలి ప్రియులారా. యథార్థవంతులుగా మనము ఉండినట్లయితే, యథార్థముగా మన ప్రవర్తన ఉండినట్లయితే, యథార్థంగా మనము నడుచుకుంటూ ఉన్నట్లయితే ఆకాశం ముందున్నటువంటి దేవుడు మన ప్రవర్తనను, మన క్రియలను చూసి, మన హృదయమును పరిశీలించి, ఈ నా బిడ్డ యథార్థవంతుడని ఆ చీకటిలో నుంచి వెలుగులోకి నడిపిస్తాడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించి, ఆ అపాయం నుంచి తప్పించి, ఆ రోగం నుంచి తప్పించి, ఆ బాధ నుంచి, ఆ నింద నుంచి, ఆ అప్పు నుంచి, ఆ పాపం నుంచి విడిపించి మనకు విడుదల కలిగించి క్షేమ స్థితిలో ఉంచుతాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. యథార్థవంతులంగా మనం ఉందాము, యథార్థవంతులంగా జీవిద్దాము, యథార్థముగా మన ప్రవర్తనను కాపాడుకొని మన క్రియలు దేవుని ఎదుటను మనుషులు ఎదుట యథార్థవంతులుగా కనపరుచుకొని ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాము. కష్టాల సమయంలో, శ్రమల సమయంలో, ఉపద్రవాల సమయంలో
అలాంటి సమయంలో దేవుని సహాయం ద్వారా వాటన్నిటిని దాటుకొని జయించి క్షేమ స్థితిలో ఉందాం. ఇటు కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.